కాళ్ళు తడవడం వల్ల, లేకపోతే పల్లెళ్ళు ఉంటారు జాలర్లు, వాళ్ళు చేపలను పట్టడం కోసం చెరువుల్లో దిగుతూ ఉంటారు. రోజు కనీసం ఒక 3-4 గంటలు వాళ్ళు చెరువుల్లో ఉండవలసిన అవసరం వస్తుంది. ఆ చెరువులో ఉన్న అనేక రకాల ఫంగస్లు కానీ, ఈ చేపల చెరువుల్లో అనేక రకాల పురుగు మందులు, ఎరువులు వాడుతున్నారు కాబట్టి అటువంటివి ఏమన్నా పట్టుకొని కానీ, పూర్వం ఎక్కువ నీళ్ళలో పనిచేసేవాళ్ళు, చాకళ్ళు ఉండేవారు, దోబి అంటాం కదా, వాళ్ళు ఏం చేసేవారంటే ఆ నీళ్ళల్లో నుంచినే బట్టలు ఉతికేవారు. వాళ్ళకి ఆ నీళ్లు ఒరిసిపోయి కాళ్ళు వడిలిపోయి చర్మం ఊడిపోయి అనేక రకాల దురదలు తగ్గి కాదు, అవి పగిలిపోయి సీమ్ కారటం, బ్లడ్ కారటం అలా ఉండేది. అటువంటి దురదలు ఉన్న చోట, అటువంటి పుళ్ళు ఒరిసిపోయిన కాళ్ళు చేతులు ఏమన్నా ఉంటే వాటి మీద కూడా ఈ మర్రిపాలు అనేవి పొడుచుకుంటే అవన్నీ తగ్గిపోతాయండి. అదేవిధంగా గమ్ముని ఏదో తెగింది మీకు, ఎక్కడ ఏ మందు దొరకలా, 2 ఆకులు తెంపండి, పాలు వస్తాయి కదా, ఆ తెగిన గాయం మీద ఆ గాయం లోపలి పాలు పొడిచేయండి. కొంచెం మండుతుంది, చక్కగా దగ్గరికి నొగ్గి గుడ్డ కట్టేయండి. 4-5 రోజులు అలా పొడుస్తుంటే అతుక్కుపోతుంది. అతుక్కుపోలేదు, మాకు ఇది పట్టలేదు, ఎలర్జీగా ఉందనుకుంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోండి. పడిన వాళ్ళు మట్టుకి ఈ చిట్కా వాడుకోండి. అర్థమైంది కదండి. ఇన్ని రకాలైన ఉపయోగాలు మర్రిపాల వల్ల ఉన్నాయండి.